సో సార్ మాలాంటి యువ రైతులకి మామిడికాయ హార్వెస్టింగ్కి వచ్చింది అని ఎలా తెలుస్తుంది? అంటే ఏ సైన్స్ ప్రకారం మేము ఇది కోయొచ్చు, ఇది కోసి మాగబెట్టొచ్చు అని ఎలా తెలుస్తుంది మాకు? ఓకే, ఇప్పుడు ఈ కాయను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ స్టెమ్ ఎండ్ ఉంది కదా, ఈ ఈ స్టెమ్ ఉంది కదా, ఈ స్టెమ్ దీనికి అటాచ్ అయి ఉంది కదా, ఈ అటాచ్ అయిన సైడ్ నుంచి మనకి ఇప్పుడు రౌండ్ షోల్డర్స్ అంటాం మనం. ఈ షోల్డర్స్ అనేవి రౌండ్ ఆకారంలో కనుక ఓవరాల్గా రౌండ్ అయితే మనం హార్వెస్టింగ్ దగ్గరకు వచ్చినట్టు మనం భావించవచ్చు. ఇంకొకటి లైట్ ఎల్లో కలర్ కూడా ఫామ్ అవుతుంది. ఒక సైడ్ నుంచి కొంచెం లైట్ ఎల్లో కావడం కానీ అది కూడా తొందరగా పండుతుంది అన్న దానికి ఇండికేషన్. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇటు సైడ్ ఉంది వైట్ కలర్ లెంటిసెల్స్ అని ఉంటాయి. లెంటిసెల్స్ అండ్ వైట్ ఐస్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి. ఆ ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అయినప్పుడు కూడా హార్వెస్టింగ్ అనేది ఒక ఇండిస్, అది కూడా హార్వెస్టింగ్ ఇండిస్ అంటాం. సో బేసికల్లీ మనకు 3 షోల్డర్ సైజ్ రౌండ్ కావడము స్టెమ్ దగ్గర, ప్లస్ లెంటిసెల్స్ ఫామ్ కావడము, అండ్ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ రావడము. ఈ 3 ఇండిసెస్ బట్టి మనం హార్వెస్ట్ చేయొచ్చు అన్నది ఒక అవగాహనకి రావచ్చు బెటర్ సైజ్ వల్ల. అంటే మనకు ఒక్కొక్కసారి తోట ఈ వయసు బట్టి కూడా, అంటే మనకు లాస్ట్ ఇయర్ ఎంత సైజ్ వచ్చింది, ఈ ఇయర్ అంత సైజ్ వస్తుంది అని అది కూడా ఒక అవగాహన బట్టి దాన్ని కూడా చూసుకోవచ్చు. అది ఎక్స్పీరియన్స్ బట్టి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఏజ్ ఉన్న తోట ఇంత కాయ వచ్చింది, ఈ సైజ్ వచ్చిందని అనుకుందాం. సో మనం ఈ ఇయర్ కూడా ఆ సైజు వస్తే అది కూడా ఒక హార్వెస్టింగ్ ఇండిసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బేసిక్స్ అయితే ఇవి హార్వెస్టింగ్ ఇండిసెస్. అంటే మనము కోతకు మామిడికాయ వచ్చిందని చెప్పడానికి ఈ 3 ఏంటి అంటే షోల్డర్ సైజ్ ఒకటి, లైట్ ఎల్లో కలర్ ఒకటి, నెక్స్ట్ లెంటిసెల్స్ ఫార్మేషన్.